ఒకటే ఒక బస్సు పట్టే అంత ప్లేస్ ఉంది అంతే. అసలు అవసరం ఉంది లుక్. ఇక్కడ అది సముద్రం, ఇది రోడ్డు, పక్కన టెంపుల్, శివుడి టెంపుల్ ఉడిపి. కృష్ణ అర్జున ఉన్నాడు ఎంట్రన్స్లోనే. హాయ్, హలో, నమస్తే. టుడే రైడ్ ఫ్రమ్ కానూర్ టు ఉడిపి. పొద్దున్న నుంచి వర్షం సావ కొట్టింది. అసలు కెమెరా కూడా బయటికి తీయలేదు. ఒక 1.5 అవర్ తర్వాత, ఒక గంటన్నర తర్వాత కెమెరా తీసా. ఆల్రెడీ వర్షంలో స్లోగా పడుతున్నా కూడా వచ్చేసా. సో ఈరోజు రైడ్ డే 14 ఫ్రమ్ కానూర్ టు ఉడిపి, కర్ణాటక. ఓ ఎక్కడి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఈరోజు కర్ణాటకలో పడ్డాం. హోటల్ని షిప్లో పెట్టుకుని చేసుకున్నాడు డెకరేషన్ ఆడు. అసలు నిన్న మొన్న ఆ వర్షానికి తడిచి సూపర్ ఫీల్. అసలు ఆ ఫీలే ఆసమ్. అసలు ఈ కర్ణాటకలో, కేరళలో బస్సులు మాత్రం దారుణం అంటే దారుణం. వాటికి బస్ స్టాపులు లేవు, రోడ్డు మీదనే ఆపేస్తున్నారు. మళ్ళీ ట్రాఫిక్ జాము. వరస్ట్ అంటే వరస్ట్. బస్ స్టాపుల్లో ఏం లేవు వీటికి. మన సైడ్ అయినా చిన్న చిన్న ఊర్లలో కూడా చిన్న చిన్న బస్ స్టాపులు అరేంజ్ చేస్తారు. ఇటు సైడ్ అయితే బేకార్. అసలు బేకార్ అంటే బేకార్. అసలు బస్ స్టాపుల్లో ఏం లేవు. రోడ్లునే అన్నాయమే కానీ వరస్ట్. ఇంత పెద్ద ఉంది సిటీ, ఒక చిన్న బస్ స్టాప్ పట్టుకోలేరా? ఇక చూడు కర్నాటక టు ఉడిపి రోడ్ ఎట్లుందో. బ్యాకిల్ ఫోర్ట్ అట, ఫోర్ట్ ఉందట ఇక్కడ దగ్గరలో. నిన్న కొట్టుడు మామూలు కొట్టుడు కాదబ్బా. అసలు అంత రైడ్ చేయడం నా జీవితంలో అలాంటి రోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆహా, హైవే ఎక్కామయ్యా. గత 4 రోజుల నుంచి టర్నింగ్లు, కర్వులు, హిల్ స్టేషన్, ఇయే జీవితం మొత్తం ఇయే నడిచింది గత 4 రోజుల నుంచి. ఇవాళ హైవే చూసా. అసలు ఈరోజు హైవే చూసానబ్బా. పోలీస్ చెకింగ్ వాళ్ళు. ఇక పదండి, మళ్ళీ చినుకులు వచ్చే ఛాన్స్ ఉందేమో. వెదర్ ఇలా ఉంది ఓకే, బట్ ఎంత వేడి ఉంది తెలుసా? పిచ్చి వేడి ఉంది. వర్షం పడినా ఉపయోగం లేదు. ఇక్కడ మన సైడ్ వర్షం పడ్డా కొంచెం చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ వర్షం పడ్డా వేస్ట్. అంత హ్యూమిడిటీ ఉంది. పక్కనే సముద్రం కాబట్టి. డైవర్షన్ ఉందా ఇక్కడ? బా వీడు బోర్రా. ఇక వీడు ఇప్పుడంతలా బోర్రా. రే, హైవే కన్స్ట్రక్ట్ అవుతుంది, మొత్తం డైవర్షన్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఉడిపి దాకా ఈ డైవర్షన్ ప్లస్ ఇలానే రూట్ ఉంటుందేమో. ఉడిపికి వయా మంగళూరు వెళ్ళచ్చు. వయా మంగళూరే మనం పోయేది. బస్సోడు చూడు అట్లా చెప్తాడు.
ఊటీ నుంచి కన్నూరు వచ్చిన ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు జూన్లో అలాంటి వెదర్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఉంది అసలు అక్కడ. సూపర్ ఉంది. నా రైడ్కి మంచిగా అనిపించింది. అసలు వచ్చినందుకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అసలు. డైలీ వర్షమే ఊటీలో అయితే, డైలీ వర్షం. మీరు ప్యాకేజ్ లాగా తీసుకుంటే కేరళ మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకోండి, బెటర్. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో చూడాల్సినవి ఏమున్నాయో తెలీదు. మంగళూరు కసారగాడ్. అబ్బా బాబా, హైవే ఎక్కినాం రా బాయ్. ఇక కొట్టురా కొట్టు అంటుంది ఇక బండి. ఒక 4 days తర్వాత హైవేని ఇలా చూస్తున్నా. మొత్తం ఘాట్ రోడ్లు, కరువులు చూసి చూసి మరీ స్లోగా పోదాంలే అనిపించింది. హైవే చూసి ఇట్లా ప్రాణం లేచి వచ్చింది అసలు. అయిపోయిందా? అయిపోయింది. ఇదే హైవే కన్స్ట్రక్ట్ అయిపోయింది, పెద్దదిగా, చాలా లాంగ్ వే. అక్కడక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అవి అయిపోతే అప్పుడు స్టార్ట్ అవుతుంది. నేషనల్ హైవేస్ అవుతున్నాయి అసలు. ఓ ఓ ఓ ఓ ఇది ఫ్లైఓవర్ లానే లేదురా అయ్యా. ఊళ్ళల్లో చిన్న గతుకుల రోడ్ల మీద పోతున్నట్టుంది, అట్లుంది ఇది. ట్రాక్ దా, ఓకే. అబ్బా అబ్బా అబ్బా, TS08 బండి. చాలా రోజులు TS బండి చూసా. ఏం చేస్తారు, జాబ్ ఉంటే వచ్చి ఇక్కడే చేసుకుంటారు కదా. ఇట్లా ఉంటే హాయిగా పోతాం. మా వాళ్ళు ఉరికొస్తారు హైవేల మీద, అటు చూడరు ఇటు చూడరు. భూమి ఎవర్రా నువ్వు అన్నట్టు. ఇదే కాశ్మీర్కో లేకపోతే మంచిగా లాంగ్ వరకు ఇలాంటి హైవే ఉంటున్నా భలే ఉంటుంది అసలు. అబ్బా, డైవర్షన్ వచ్చింది ఇక్కడ. సూపర్ కదా హైవే.
అలా ఉండాలి. ఏ కాళ్ళ నొప్పులు రావు, ఏ కీళ్ళ నొప్పులు రావు. అప్పుడు అట్లా ఉంటే కోలూరు, మంగళూరు, కసారగోడ, ఉడుమా, బెగల్ ఫోర్ట్ అది ఉంది లాస్ట్లో. మళ్ళా సిటీకి ఎంటర్ అయ్యాం. బుజ్జే కొండ కొండ ఓ ఇంకా గప్పు గప్పు లేపుతున్నాడు. పొగేందిరా అవులా కృష్ణాలు కొట్టిస్తాండో లేకపోతే ఏం కొట్టిస్తాండో వాళ్ళ. ఎండ సావ కొడుతుంది. అటేమో పిండితే కారిపోయే అంత వర్షం పడింది, ఇటేమో పిండితే చెమట కారిపోయే అంత ఎండ కొడుతుంది. ఓ బస్ స్టాప్ ఎంత పెద్ద ఉందో బస్ స్టాప్. ఇటేనా? ఇటే ఇటే. ట్రాక్ ఉంది మంచిగా పక్కనే. మనం పోయినప్పుడు ట్రైన్ వచ్చి సావదు, పోయాక ట్రైన్ వస్తుంది. మంచి ఆమ్లెట్ వాసన వస్తుంది ఇక్కడైతే. కేరళ చూడాలంటే ఇక అవే ఏంటి, ఊటీ తమిళనాడు కదా, మరి కేరళలో ఏమున్నాయి చూడ గల్గో అదేంటి మనం ఏంటంటే మున్నార్. మున్నార్ ఒకటేనా? బెకాల్ రివర్కి వచ్చాము. ఆడు కూడా ఎట్లా పోతుండో. అగ్గో సముద్రం, సముద్రం పక్కనే మనం. అది బస్సు డ్రైవర్లు చూసారా ఎట్లా నడుపుతున్నారో. పోయేటోడు చక్కగా పోదు, ఒక ఆడు స్టీరింగ్ చేతులు ఉందని పడేలు 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 అని తిప్పేస్తున్నాడు. అట్లాంటి కొడుకులు ఉన్నారు ఇక్కడ. అందుకే యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి కేరళలో. ఇది ఇంకా కేరళనే, కేరళ దాటి ఇంకా పోలే. ఇదిగో సముద్రం. ఓ ఆ వేవ్స్ చూడండి ఎలా వస్తున్నాయో, అసలు మామూలుగా రావట్లేదు వేవ్స్.
పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి అక్కడ వేవ్స్. సముద్రం పక్కనే ఉన్న ఇల్లులని, సముద్రం ఇది రోడ్డు. మళ్ళీ సముద్రం దగ్గరికి వచ్చినాం మనం. సముద్రం పక్కన ఉంటే వర్షం పడదు, సముద్రం దూరం ఉంటే వర్షం పడుతుంది. అది లుక్ ఎట్ దిస్. సముద్రం పక్కనే రోడ్డు. అసలు అవసరం ఉంది లుక్ ఇక్కడ. అది సముద్రం, ఇది రోడ్డు, పక్కన టెంపుల్, శివుడి టెంపుల్. చాలా బాగుంది వ్యూ. ఎన్ని సముద్రాలు చూసినాం. ఇదే సముద్రం ఎమ్మడి తిరుగుతా అన్న గత 10 రోజుల నుంచి. వేవ్స్ మొత్తం బురద నీళ్ళలాగానే ఉంది ఇదంతా. ఆహా, అక్కడ రాయి ఉంది. చూసారా, ఇది సముద్రం అయ్యా. మసీద్ సూపర్ ఉంది కదా మసీద్. రోడ్డు పక్కనే అటు సముద్రం, ఇటు రోడ్డు, ఇక్కడ మసీదు. ఈ కేరళలో చెట్లు బాగా కనపడుతున్నాయి. చెట్లు సుజుకి బాగా కొంటారు అనుకుంటా ఇక్కడ. మోడిఫైడ్ షిప్లు అయితే చాలా ఉన్నాయి. అంతేలే, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. మున్నార్లో మొత్తం యమహాలు కనపడలే, R15లు, FZలు, MTలు అన్నీ అవే. ఇక్కడ చూస్తే రైల్వే స్టేషన్ మంగళూరు 50 వచ్చేసాము. ఆగురా బట్ట. మంగళూరు సిగ్నల్ డౌన్. నీ అమ్మ, ఆడు కూడా ఎట్లా పోతుండో ఆటోగాడు. అప్పటిదాకా స్లో వచ్చి ఒక్కసారి రైజ్ చేసిండాడు. ముసని గిందికే బూతులు వస్తాయి, మరి రావా బూతులు?
గట్టి కొడితే ఎదుగుతున్నాం గట్టిండే అట్లా చెప్పు. ఒకటే ఒక బస్సు పట్టే అంత ప్లేస్ ఉంది అంతే. అటు పోలేదు అటు పోలేదు. తేడా ఓ రోడ్డు మొత్తం గలీజ్ ఉంది ఇక్కడ. స్పీడ్ బ్రేకర్ చేపట్టి ఎంత స్లో పోతున్నాడు ఆడు. ఓ రోడ్డు చూడు ఎట్లుందో. బా ఇక్కడ బస్సు ఆపిండ్రాడు. అమ్మా అరే ముందటేమో వస్తుందిరా నా పరబుజ్జే. ఆకలి చంపేస్తుంది. డైవర్షన్ వచ్చిందా? దిస్ ఈజ్ మంగళూరు, కానూర్ టు మంగళూరు రూట్. హైవే బాగానే ఉంది కానీ మధ్య మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా హైవే చిన్న చిన్న మెల్లమెల్లగా వేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇలాంటి హైవే చూసినప్పుడే బండి చేతిలో ఉన్నది కొట్టడానికే తప్ప బ్రేక్ మీద కాలు తొక్కడానికి లేదు అని. అవసరం హైవే ఎక్కడ కూడా మా అంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో వచ్చేస్తుంది డైవర్షన్. గుల్కి విలేజ్ ఇప్పటికి ఇలాంటి ఒక 10-15 దాటా. ముల్కి విలేజ్ అట, పేరే డిఫరెంట్గా ఉంది. హైవే మాత్రం సూపర్ ఉంది. మంగళూరు టు ఉడిపి ఇట్లనే సేమ్ హైవే. అక్కడక్కడ కొత్త రోడ్డు ఉంది, ఈజీగా రావచ్చు. మంగళూరు టు ఉడిపి 50+ కిలోమీటర్స్ ఉంది. 1.5 అవర్లో రావచ్చు. అడి చాలా రోజుల తర్వాత బెంజు ఆడిలు చూస్తున్నా. అటు సైడ్ చాలా రేరు కనపడలేదు అసలు. కన్యాకుమారి రామేశ్వరం సైడ్ అక్కడ కానీ పనికిరావు. అక్కడ ఏమంటారు సర్వీసులు ఉండవు, అసలు సర్వీసులు ఉండవు, ఏముండవు.
పోలీస్ బాబాయ్లు ఉన్నారు చాలామంది. చెక్ పోస్ట్ లా ఓ ఓ ఓ ఓ ఓ టోల్ గేట్ చాలా పెద్దగా ఉంది ఇది. ఒక టీ వేద్దాం. ఓ ఓ స్పీడ్ బ్రేకర్ ఆగాయి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఆగా మరి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవడన్నా లాంగ్ డిస్టెన్స్లో పెట్టుకుంటారు. మరీ దగ్గరకు వచ్చాక స్పీడ్ బ్రేకర్ పెడుతున్నాడు ఎవడో. టీ తాగుదాం. ఇదేం లేనట్టున్నావు అసలు. ఓ అది ముందయ్యో చూస్తానికి నౌకారం వస్తుంది. ఫిష్ కర్రీలే. ఇక్కడ గుడి వచ్చింది, హైవే కూడా పోతుంది. రెయిన్ కోట్ తీసుకుంటే డెకత్తలోనే తీసుకోండి. ఈ జీలు మన్ను మసనాలు ఏం తీసుకోకండి, అవి అస్సలు ఉండవు. డెకత్తలాన్ అయితే మీకు మినిమం 5 సెంటీమీటర్స్ పడ్డా కూడా వర్షం ఆపుతుంది. అది విండ్ కూడా మినిమం 70 km/h విండును ఆపుతుంది. ఏంద్రా ఇది ఆశ్రమమా? ఆశ్రమం. ఊటీలో స్కూల్ చూడలేదురా. ఊటీ స్కూల్ చూద్దామంటే గ్రౌండ్లు అవన్నీ చూపిస్తారు కదా ఊటీలలో. ఊటీలో అట్లా లేనే లేదు అసలు. ఊటీ అంటే ఓన్లీ లేక్ ఒక్కటే కనపడదు నాకైతే. ఊటీలో మధ్యలో లేక్ ఉంది, దాని చుట్టూ ఉన్నాయి కానీ ఏమేమో టాయ్ ట్రైన్ అట, ఒకటేంది టూరిస్ట్ స్పాట్ అట. ఉడిపి 9 ఉడిపి. జస్ట్ సిటీ ఉడిపి అంతేనా?
సింహాలు. వావ్, ఉడిపి బోట్ హౌస్ అనుకుంటా కదా, బోట్ హౌస్ ఉంటాయి ఉడిపిలో. నేను ఎక్కడో బోట్ హౌస్ ఎక్కడ గోవా సంథింగ్, గోవాలోనే బోట్ హౌస్ ఉడిపి మూలకి. హే, ఫైనల్లీ మనం ఉడిపిలో అడుగు పెట్టాము. ఆహా, ఉడిపి ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో, సూపర్ ఉంది ఉడిపి ఎంట్రన్స్. వావ్, ఎన్నేళ్ళకు ఒలుగు వచ్చే మర్యాద రామ సినిమా గుర్తుకొస్తుంది మళ్ళా. ఉడిపి లదాఖ్లో సేమ్ ఇలాంటి ఎంట్రన్సే ఉంటుంది, లేహ్ అని. ఇది ఉడిపి ఎంట్రన్స్. అవసరం అసలు ఎంట్రన్స్ అదిరిపోయింది. మరి సిటీ ఎట్లుంటుంది చూడాలిపా. ఉడిపి కృష్ణ అర్జున ఉన్నాడు ఎంట్రన్స్లోనే. ఇదట పోతుంది ఓకేనా. ఇటే 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 దీస్ ఆర్ ఉడిపి రోడ్స్. ఇంత ఖాళీ ఉన్నాయి. సిటీ రైడ్ బాగానే ఉంది. సిటీ రోడ్స్ నీట్గానే, చూడ్డానికి నీట్గానే ఉన్నాయి. మెయిన్ రోడ్ మరి లోపల ఎలా ఉంటుందో చెప్పలేము కదా.